జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మీరు పెద్ద మనసు చేసుకుని నా తప్పుల్ని క్షమించి ఇక్కడ ఉండటానికి అనుమతిస్తే చాలు. అలా అంటారండి నాన్న, ఇది మీ ఇల్లు. సంతోషం, చాలా సంతోషం. నాకు ఇంట్లో ఇంకా మర్యాద ఉందని గుర్తు చేశావు. మా నాన్న ఎక్కడున్నాడో అని వెతికే అలసిపోయిన మాకు మళ్ళీ మా నాన్నని ఇంటికి తీసుకొచ్చి మాటల్లో చెప్పలేని మంచి పని చేశారు. మీకు థ్యాంక్స్ చెప్పడం అన్నది కూడా చాలా చిన్నది. మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంటి కీర్తి? ఆయన నీకు నాన్నే కాదు, నాకు బావగారు కూడా, అది మర్చిపోకు. ఈరోజు కళ్యాణ్ లేకుంటే మీ నాన్న ఆచూకీ మాకు తెలిసేదే కాదు. బావగారికి కళ్యాణ్ ఎంతో నచ్చ చెప్పి తన మనసు మార్చుకునేలా చేసి ఇక్కడికొచ్చేలా చేశారు. టోటల్ క్రెడిట్ గోస్ టు కళ్యాణ్. చాలా చాలా థ్యాంక్స్ అండి. మా నాన్నని చూశాక ఇప్పుడు మనసు ఎంతో తేలిక పడినట్టు అనిపిస్తుంది. అయిన వాళ్ళకి దూరంగా ఉంటే మనసు పడే బాధేంటో నాకు బాగా తెలుసు. అందుకే అన్నయ్య గారికి నచ్చ చెప్పాను. ఆయన కూడా పెద్ద మనసుతో మా మాటని మన్నించి ఇక్కడికొచ్చారు. అందుకు నేనే అన్నయ్య గారికి థ్యాంక్స్ చెప్పాలి. ధరణి, నా మీద ఇంకా కోపం తగ్గినట్లేదు. కీర్తి, మావయ్య గారు మళ్ళీ ఇల్లొదిలిపోకుండా ఉండాలంటే నువ్వొక పని చేయాలి. ఏంటది? మావయ్య గారికి ఈ ఇంట్లో అందరికన్నా నువ్వంటేనే ఎంతో ఇష్టం. కాబట్టి మావయ్య గారు మళ్ళీ ఇల్లొదిలిపోకుండా ఉండాలంటే నువ్వు మావయ్య గారితో ఒట్టు వేయించుకో. అప్పుడు ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం ఉండదు. ఏ నాన్నా, మళ్ళీ మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతావా? వెళ్ళనమ్మా, నువ్వు చెప్పే వరకు నేనెక్కడికి వెళ్ళను. నా మాట నమ్ము. అల్లుడి గారు, నేనిద్దరు కూతుర్లని, మనవడు మనవరాళ్లని చూశాను. ప్రతి ఒక్కరిలోనూ ఎంతో కొంత స్వార్థం ఉంది. అందుకే నేను ఎవరి మీద ఆధారపడకుండా నన్ను నేను నమ్ముకున్నాను. కానీ మొట్టమొదటిసారి స్వార్థం లేని మనిషిని మిమ్మల్నే చూస్తున్నాను బాబు. పెద్దల్లుడు అలా అయినా చిన్నల్లుడైనా గొప్ప మంచి మనసున్న మనిషి దొరికాడనిపిస్తుంది. అదేం లేదత్తయ్య, అన్నయ్య గారు మంచివారే. కాకపోతే పరిస్థితుల ప్రభావం వల్ల అలా చేశాడంతే. అలా అనడం నీ సంస్కారం బాబు. నీలాంటి మంచి మనసున్నవాడు భర్తగా రావడం దేవికి చేసుకున్న అదృష్టం అనిపిస్తుంది. ధరణి, నన్ను క్షమించు. నాన్న, మీరు రండి. రండి నాన్న.
అత్తయ్య గారు, నేనిప్పుడు మారిపోయాను. ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఒంటరితనం విలువేంటో, బంధం బంధుత్వాల విలువ తెలిసింది. నా వల్ల నా భార్య పిల్లలు పడ్డ బాధేంటో నాకు తెలిసొచ్చింది. పైసా సంపాదన లేకుండా తిని కూర్చున్నా సరే దేవతల ఆదరించిన నా భార్య గొప్పతనం ఏంటో తెలిసొచ్చింది. ఏంటక్కా ఇది? నీ కళ్ళల్లో సంతోషం చూడాలని బావగారిని ఇంటికి తీసుకొస్తే నీ ముఖంలో సంతోషం ఉండాల్సింది పోయి ఇంకా కోపమే ఉంది. నా మొహంలో సంతోషం ఎందుకొస్తుంది దేవిక? మీ బావగారేమైనా ఘనకార్యం చేసొచ్చారని ఆనందపడాలా? లేదంటే బాధ్యతలు వదిలేసి పారిపోయిన మనిషిని తిరిగి తీసుకొచ్చినందుకు నీ మీద కోపడాలా? చెప్పు, నేనెలా స్పందించాలి? భర్త అన్నవాడు బరువుని మోస్తాడని అంటారేమో కాని బాధ్యతలకు భయపడి పారిపోయేవాణ్ణి భర్త అనరు. నా భర్త లాంటి వాణ్ణి అసమర్థుడు అంటారు. తప్పిపోయిందనుకున్న బరువుని మళ్ళీ నా తల మీద తెచ్చి పెట్టావని అందరూ నిన్నంటారు. అక్క, బావిప్పుడు తను చేసిన తప్పులకి రియలైజ్ అయ్యారు. రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు. గతంలో చేసిన మిస్టేక్స్ గురించి వదిలేద్దాం. తప్పులు అందరూ చేస్తారు, కానీ ఆ తప్పుల్ని కొందరు మాత్రమే సరిదిద్దుకుంటారు. ఆ కొందరిలో బావగారు ఒకరు. ఆయన్ని నువ్వు వెనకేసుకొచ్చినంత మాత్రాన ఆయన చేసిన తప్పులు ఒప్పులైపోతాయా? అక్క, బావగారు ఏ చెక్కు విషయంలో అయితే ఇల్లొదిలి వెళ్ళిపోయారో దాంట్లో బావగారిది ఏ తప్పు లేదని ప్రూవ్ అయింది కదా. ఎన్నో తప్పుల్ని క్షమించే దయాగుణం ఉన్న నువ్వు బావగారిని ఇంకొక్కసారి మన్నించి మంచిగా ఉండక్క ప్లీజ్. లేదు దేవిక, నువ్వు ప్రమోద్ విషయంలో తొందరపడినట్టుగానే ఇప్పుడు ఆయన విషయంలో కూడా తొందరపడి ఇంటికి తీసుకొచ్చావు. నువ్వు చేసిన వాటి వల్ల కలిగే పర్యవసానం ముందు ముందు ఎలా ఉంటుందో నువ్వు ఊహించలేకపోయావు. ప్రమోద్ విషయంలో నువ్వు చేసిన దాని ప్రభావం కీర్తి పెళ్లి మీద పడింది. పెళ్లి ఆగడంతో ఇంట్లో అందరికీ తీరని వ్యధ మిగిలింది. ఇప్పుడు ఈ మహానుభావుని వెంట పెట్టుకుని వచ్చావు. మళ్ళీ ఏం జరుగుతుందో ఏమో అన్న భయం నాలో మొదలయ్యేలా చేసావు దేవిక. అక్క, నీ బాధ భయం నాకు అర్థం అవుతున్నాయి. నా వల్ల జరిగిన వాటికి చాలా గిల్ట్ ఫీల్ అయ్యాను. అందుకే నా వల్ల జరిగిన తప్పుని సరిదిద్దుకోవాలని ఫిక్స్ అయ్యాను. నా మూలంగా ఇంట్లో నుంచి వెళ్ళిన బావగారిని మళ్ళీ తీసుకురావాలని అనుకున్నాను. తీసుకొచ్చాను. అక్క, నీకొక విషయం తెలుసా? బావగారు దూరమైనందుకు కీర్తి ఎంతో బాధపడుతుందక్క. నాకు తన కళ్ళల్లో ఆ బాధ కనబడింది. నాన్న దూరమైనప్పుడు మనం ఎంత ఏడ్చామో, ఒంటరి అయిపోయామని ఎంత బాధపడ్డామో మనకి తెలుసక్క. ఆ బాధ కీర్తి పడకూడదనే పట్టుదలతో బావగారిని వెతికా. దేవుడి దయ వల్ల బావగారు దొరికారు. నీ అపరాధ భావం పోగొట్టుకోవాలనే తీసుకొచ్చాను అంటావు. అంటే ఇందులో నీ స్వార్థమే తప్ప ఆయన తిరిగి రావడం వల్ల మేము ఎంతగా ఎన్ని రకాలుగా బాధపడతామన్నది మాత్రం మర్చిపోయావు, అంతేనా? అపార్థం చేసుకోకక్క. అపార్థం కాదు దేవిక, ఉన్న నిజమే చెప్తున్నాను.
ఆయన రావడం వల్ల కీర్తి పెళ్లి అయిపోతుందా చెప్పు? అప్పు చేసి పారిపోయిన వాడి కూతురని నలుగురు 4 రకాలుగా అనుకుని వేరే సంబంధాలు కూడా రావు. ఈ విషయం తెలుసా నీకు? బయట వాళ్ల వరకు ఎందుకు, కన్న కొడుకు మహేషే వాళ్ళ నాన్నతో మాట వస్తే మళ్ళీ ఎందుకొచ్చావు అని ప్రశ్నిస్తాడు, గొడవ పడతాడు. ఇలాంటి గొడవల వల్ల ఇంట్లో ఏ మూలను కూడా మనశ్శాంతి దొరకదు. ఇంట్లో కడుపుతో ఉన్న కోడలుంది. ఈయన గారి వల్ల ఆ అమ్మాయికి కడుపులో ఉన్న బిడ్డకి ప్రశాంతత లేకుండా పోతుందని దీప బాధపడితే నేనేమని ఓదార్చాలి? ఎంతమందిని ఇబ్బంది పాలు చేసే మనిషి తిరిగి ఇంటికి రావడం అవసరమా? నువ్వే చెప్పు. అక్క, మారిపోయి వచ్చానని, ఆకలి విలువ, బంధాల విలువ తెలిసిందని, పిల్లల విషయంలో తను కోల్పోయినదేంటో అన్నీ మన ఎదురుగానే చెప్పారు కదా. అయినా సరే నువ్వు బావగారిని నమ్మకపోవటం తప్పవుతుందక్క. చూడమ్మా, అక్క బావగారిని ఎందుకు తీసుకొచ్చావని అంటుంది. నువ్వైనా నచ్చజెప్పి బావగారిని ఇంట్లో ఉండనివ్వమని, తనతో మంచిగా మాట్లాడమని చెప్పమ్మా. చూడమ్మా ధరణి, ఇందాక మీ ఆయన్ని చూసినప్పుడు నాకు కూడా కోపం వచ్చింది. కాని తర్వాత ఆలోచిస్తే దేవిక నీ భర్తను తీసుకొచ్చి మంచి పనే చేసిందనిపిస్తుంది. ఏంటమ్మా నువ్వు కూడా? ఆయన ఎలాంటివాడో తెలిసి కూడా నువ్విలా మాట్లాడుతున్నావు? అది కాదు ధరణి, ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మీ ఆయన ఆవేశంలో ఏదైనా చేసుకోనుంటే? దేవిక వల్లే నీ భర్త వెళ్లిపోయాడని జీవితాంతం దేవికని ద్వేషిస్తూనే ఉండేదానివి, అవునా కాదా? చూసావా, నీ సౌభాగ్యం దూరమయ్యే విషయానికొచ్చేసరికి మౌనంగా ఉండిపోయావు. అందుకే మనకి దూరంగా ఎక్కడున్నాడో తెలియని మనిషిని జాగ్రత్తగా, బాధ్యతగా భావించి ఇంటికి తీసుకొచ్చింది దేవిక. ఇంత పని చేసినందుకు సంతోషంతో దేవిక, కళ్యాణ్ వాళ్ళని ఇంటికి పిలిచి ఇద్దరికీ భోజనం పెడితే బావుంటుందనిపిస్తుంది. ఈవిడ గారిచ్చే ఆతిథ్యం మాకొద్దులే అమ్మా. మంచి పని చేసి కూడా మాటలు పడాల్సొచ్చింది. ఆ మాటలకి నాకు కడుపు నిండిపోతుంది. ఇక భోజనం ఏం చేస్తా? అలా కాదులే దేవిక, మీ అక్క మనసేంటో నీకు తెలుసు కదా. తన కోపం కొద్దిసేపే ఉంటుంది, అది పోయాక గాని తన వెన్నలాంటి మనసు బయటపడదు. వెన్న మనసని నేను నీకు చెప్పానా? అన్నట్టు ఇందాక పాయసం చేసినట్టున్నావు. అంటే నీ భర్త ఇంటికొస్తున్నాడని నీకు ముందే తెలుసా ఏంటి? నేనేమీ ఆయన కోసం చేయలేదు. అమ్మా, బావగారికి పాయసం అంటే చాలా ఇష్టం కదా. కరెక్ట్గా చెప్పావు దేవిక. భర్త రాక భార్యకి ముందే తెలిసిపోతుంది కదా ధరణి? బా, లేదని చెప్పానా? మళ్ళీ అదే మాట అంటావేంటి? అక్క, బావగారి మీద నీకెంత ప్రేముందో నాకు తెలియదా చెప్పు? కాకపోతే బయటపడవంతే. మీరు రేపు భోజనానికొస్తే ఆ ప్రేమ మీ మీద కూడా చూపిస్తుంది. అక్క ప్రేమ టేస్ట్ చేయడానికైనా రేపు మేమిద్దరం భోజనానికి వస్తాం. అక్క, రేపు భోజనానికి వస్తున్నాం, ఓకేనా? మౌనం అర్ధాంగీకారం అంటారు. అంటే రేపు మమ్మల్ని భోజనానికి పిలిచినట్టే లెక్క. అయితే తప్పకుండా రావాల్సిందే. సరే, వెళ్ళొస్తానక్క. వెళ్ళొస్తానమ్మా. నాన్నా, అమ్మ నీకోసం పాయసం చేసింది, తినండి నాన్నా.
వద్దమ్మా. అదేంటి నాన్న, ఇన్ని రోజుల తర్వాత ఇంటికొచ్చావు, అందరూ సంతోషంగా ఉన్నాం. ఇలాంటి మూమెంట్లో మీకు ఇష్టమైన పాయసం చేస్తే వద్దంటారేంటి? నేను వచ్చినందుకు సంతోషంగా ఉందని నువ్వంటున్నావు, కానీ మీ అమ్మ మొహంలో మాత్రం బాధే కనిపించింది. బహుశా అందుకేనేమో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయింది. అదేం లేదు నాన్న, అమ్మకి మీరొచ్చారన్న ఆనందంతో ఏం మాట్లాడాలో తెలియక అలా ఉండుంటుంది. అంతే నాన్న. లేదు కీర్తి, భర్తగా ఇంటి బాధ్యతలు తీసుకోవలసిన నేను ఏమీ పట్టనట్టు తప్పించుకుని పారిపోతుంటే ఈ సంసారాన్ని తన భుజాల మీదకెత్తుకుని మోయలేని బరువున్నా సరే పంటి బిగువున భరిస్తూ ఎక్కడా బండిని ఆపకుండా ముందుకు తీసుకెళ్తున్న గొప్ప మనిషమ్మా మీ అమ్మ. ఇప్పుడు నా రాకతో ఆ బండిలో మరింత బరువు తోడైందే తప్ప బండి బరువుని లాగడంలో నేను తోడు రావడం లేదని మీ అమ్మ భావించినట్టుంది. నేను రావడం మీ అమ్మని ఇంత బాధిస్తుందని తెలుసుంటే నేను వచ్చుండేవాణ్ణి కాదు కీర్తి. ఊరుకో నాన్న, నువ్వు ఎక్కడున్నావో తెలియక మేమంతా ఎంతగా తల్లడిల్లిపోయామో మాటలో చెప్పలేను. మీరు లేని లోటు ఎంత బాధగా ఉంటుందో ప్రతి క్షణం నేను అనుభవించాను. ఏదో కోపం వచ్చినప్పుడు 2 మాటలు కోప్పడ్డామే కానీ మీరు దూరంగా వెళ్ళిపోతే బాగుండని అమ్మ కానీ మేము కానీ కలలో కూడా అనుకోలేదు. లేదు కీర్తి, ఇంటికి పెద్ద దిక్కుగా ఉండాల్సిన నేనే బాధ్యత లేకుండా తప్పించుకుని తిరిగానే అన్న అపరాధ భావం వల్ల నేను కుదురుగా ఉండలేకపోతున్నానమ్మా. నేను వెళ్తానమ్మా. నాన్న ప్లీజ్ నాన్న వెళ్ళొద్దు. లేదు కీర్తి, నేనుండలేను. నేను ఈ ఇంట్లో ఉండడానికి అర్హుణ్ణే కాదు. నేనిక్కడ ఉండడం కంటే దూరంగా ఉంటేనే మీరంతా సంతోషంగా ఉంటారు. అడ్డురాకమ్మా, నన్ను వెళ్ళని. నాన్న ప్లీజ్, నువ్వు దూరం అయితే మేము హ్యాపీగా ఉంటామని తప్పుగా అనుకుంటున్నారు. మీరు లేక ఇన్ని రోజులు మేం పడిన క్షోభ చాలు. ఇక నుంచి అందరం కలిసి ఉందాం. ప్లీజ్ నాన్న వెళ్ళొద్దు. సరే కీర్తి, కలిసుండి బాధ పెట్టడం కంటే దూరంగా వెళ్ళిపోవడమే మంచిది. నన్ను అర్థం చేసుకుని వెళ్ళనివ్వమ్మా. నాన్న దయచేసి నా మాట ఒక్కసారి వినండి. ఇది విన్నాక కూడా వెళ్ళాలనిపిస్తే ఇక మీ ఇష్టం. నాకు తెలిసినప్పటి నుంచి నా ధైర్యం, నా బలం అన్నీ మీరే నాన్న. మిమ్మల్ని చూస్తూనే పెరిగి పెద్దదాన్నయ్యాను. మీరు నేర్పిన తెలివితేటలతోనే లెక్చరర్నయ్యి 100 మంది స్టూడెంట్స్కి లెసన్స్ చెప్తున్నానంటే అదంతా మీ వల్లే నాన్న. అదంతా నీ కష్టం, నీ గొప్పతనం తల్లి. ఇందులో నేను చేసింది ఏమీ లేదు. ఇలా నేను ఏమీ చెయ్యని వాటిల్లో కూడా నా పాత్ర ఉందని చెప్పి నన్ను ఆపాలని చూడకు. ఇక ఎంతో కాలం ఈ ఇంట్లో ఉండను కదా నాన్న. నాకు పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే ఈ ఇంటికి చుట్టం చూపులా వచ్చి వెళ్తానే తప్ప ఇప్పట్లా మీతో కలిసి ఉండలేను. అత్తారింటికి వెళ్లే వరకైనా మీతో కలిసి ఉండే అదృష్టాన్ని ఇవ్వలేవా నాన్న? ఈ కొద్ది రోజుల జ్ఞాపకాల్ని జీవితాంతం గుర్తుండిపోయేలా చేయలేవా? ప్లీజ్ నాన్న, అర్థం చేసుకో నాన్న. నా కోసం ఉండిపో నాన్న, ప్లీజ్. అలాగేనమ్మా, ఇక్కడే ఉంటాను. నీకోసమే ఉండిపోతాను. థ్యాంక్ యూ సో మచ్ నాన్న.
నీకో విషయం తెలుసా? ఈ ఇంట్లో నా కోసం ఎదురు చూసేది నువ్వొక్కదానివేనని నమ్ముతున్నాను. ఆ నమ్మకం నిజమని నిరూపించావు. నీకోసం అన్నీ భరిస్తూ నీ సంతోషంలో నా ఆనందాన్ని చూసుకుంటూ ఇక్కడే ఉండిపోతాను. ఈ మాట చాలు నాన్న. రండి, పాయసం చల్లారిపోతుంది. టాబ్లెట్స్ పంపించాను, డెలివరీ చేశారా? ఇందాకే ఇచ్చి వెళ్లారు. మర్చిపోకుండా తప్పకుండా టాబ్లెట్స్ వేసుకో. అలాగే వేసుకుంటాను.